ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు నామమున శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రేమణ దోంబిడ్లారా, ఈ సమయంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుండి 24 వచనాలు ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుండి చదువుతున్నాను. జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నూతన సంవత్సరములో మన జీవితంలోనికి నూతన స్వభావము, నవీన స్వభావము రావాలని దేవుడు కోరుకుంటున్నటువంటి సందర్భాన్ని అలనాడు అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి వ్రాస్తున్నటువంటి ఆ మాటల ద్వారా మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. వ్రాయబడినటువంటి మాట 22వ వచనములో, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే, మునుపటి ప్రవర్తన ఎలా ఉన్నది అని అంటే, మోసకరమైన దురాశలు, చెడిపోయేటటువంటి తత్వము, ఇవన్నీ ఉన్నాయి కనుక అలాంటి ప్రాచీనమైనటువంటి పాత స్వభావాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. ఇక్కడ పాతది పోతే కొత్తది వస్తుంది. అంత పోయింది అని అంటాము, కానీ కొన్ని ఉంటాయి. అంటే స్వభావం అనేటటువంటిది మారితేనే మనిషి మారినట్టు. స్వభావం అంటే బుద్ధి. దేవుడు ఒక చక్కటి పోలికగా ఆయన మనల్ని చేసి ఉన్నాడు. ఒకసారి చదవండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, అనగా విడిచిపెట్టి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నవీన స్వభావము ఎక్కడి నుండి వస్తుంది మనిషి కంటే? దేవుని దగ్గర నుండి వచ్చేది. దేవుని దగ్గర నుండి అంత క్రొత్తదనమే వస్తుంది, క్రొత్త స్వభావమే వస్తుంది. పాతది దేవునికి ఇష్టం లేదు. ఇది ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుండా ప్రాచీన స్వభావము. ఈ అబద్ధాలు, మోసాలు, ఇందాక మనం చదువుకున్న ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ అబద్ధాలు, మోసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాత ప్రాచీన స్వభావము. ఆ స్వభావాన్ని విడిచిపెట్టి దేవుడు తన పోలికలో మిమ్మల్ని చేశాడు గనుక నూతన పరచబడిన వారై ఉండున్నట్లుగా మీరు నూతన స్వభావాన్ని ధరించుకొని ఉండాలి. మీరు నూతనముగా బ్రతకాలి. మీ ఆలోచనలు నూతనముగా ఉండాలి. మీ మైండ్ సెటప్ అంతా కూడా నూతనముగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము
6వ వచనాన్ని చదవండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. ధర్మశాస్త్రము గురించినటువంటి విషయాలు చెప్పుకుంటూ వస్తాడు. ఇంతవరకు కూడా మనం ధర్మశాస్త్రానికి లోబడిన వారం. యేసయ్య వచ్చి ధర్మశాస్త్రము క్రింద నుండి, ఆ కాడి క్రింద నుండి మనల్ని విడిపించాడు. ధర్మశాస్త్రం ఏంటంటే అక్షరార్థంగా బ్రతుకుమని చెప్తా ఉన్నది. ఇప్పుడు అలాంటి స్థితిలో నుండి బయటకు వచ్చి అక్షరార్థమైనటువంటి స్థితి నుండి ఆత్మానుసారమైన స్థితిలోనికి వచ్చాం. అక్షరార్థమైనటువంటి స్థితి అంటే ఏది చెప్తే అలాగే చేయాల. అంటే అక్షరాలను పాటించడం, దేవుని ఉద్దేశాన్ని కాదు. దేవుని ఉద్దేశము పాటించడము కాదు, కానీ అక్షరం ఏమని చెప్తే అది చేయాలి. సబ్బాతు దినాన్ని ఆచరించండి అనంటే ఆదివారము శనివారం రోజున ఈ విశ్రాంతి దినమును పాటించాలని దేవుడు ధర్మశాస్త్రంలో వ్రాయించి పెట్టాడు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే మందిరానికి వెళ్తారు, కానీ ఎవడు బాగుపడేదిలే, వాక్యం వినేదిలే, బాగుపడదు. వెళ్ళమన్నాడు దేవుడు, వెళ్ళండి. వెళ్ళి ఏం నేర్చుకున్నావయ్యా? అవన్నీ మనకు అవసరం లేదు. అక్షరం ఏం చెప్తుంది? వెళ్ళమన్నది, కూర్చోమన్నది, రమ్మన్నది. మేము కూడా అంతే. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు అక్షరార్థమైనటువంటి అక్షరానుసారమైన ప్రాచీన స్థితి నుండి మీరు విడుదల పొందారు. ఇప్పుడు ఆత్మానుసారమైన స్థితిలోనికి వచ్చారు. ఆత్మ ఇప్పుడు మనల్ని నడిపిస్తూ ఉంటుంది, ప్రేరేపిస్తూ ఉంటుంది. వచ్చి కూర్చోండి కాదయ్యా, దేవుని మాటలు విను, ఆరాధించు, దేవుని సన్నిధిలో సంతోషించు, దేవుని మాటలు చదువు, విను. ఈ రీతిగా ఆత్మ చెప్తా ఉంటే ఇప్పుడు ఆత్మానుసారమైనటువంటి గలవారమై, నవీన స్థితి గలవారమై మనము నడుచుకొనుచు సేవ చేయుచున్నాము అని అంటున్నాడు. కాబట్టి ప్రేమణ దోంబిడ్లారా, ఈరోజున మనము ఒక క్రొత్త స్వభావాన్ని, నవీన స్వభావాన్ని ధరించుకుని వారముగా ఉండాలి. మరొకసారి ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి వద్దాం. ఇక్కడ అంటూ ఉన్నాడు, మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడి వారై, మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తి గల వారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును మీరు ధరించుకోవాలి. దేవుడి రోజున మన నుండి ఆశిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మనము పాత జీవితాన్ని, పాత స్వభావాన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితాన్ని క్రొత్త స్వభావముతో ప్రారంభించాలి. నేను క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తానండి క్రొత్త సంవత్సరంలో అనుకోవడం ప్రాముఖ్యమే, కానీ ఆ క్రొత్త జీవితంలోనికి రావాలంటే మన బుద్ధి మారాలి. దాన్నే స్వభావము అని అంటారు. లోపలంతా మారితే, సిస్టమ్ ఇంజన్ మారితే అంత మారినట్టే, సెట్ అయినట్టే. మెయిన్ ఇక్కడ మన ఆలోచన సరళి మారాలి. అందుకని జ్ఞాపకం చేసుకోవాలి, ఈ రోజున మనము మన చిత్తవృత్తి యందు నూతన పరచబడాలి. మన ఆలోచనలన్నీ నూతన పరచబడాలి. ఈ స్వభావం కనుక నూతన పరచబడినట్లయితే మన జీవితము
ఆశీర్వాదకరముగా ఉంటుందనేటువంటి ఆత్మీయ సత్యాన్ని పౌలు చెప్తా ఉన్నాడు. కాబట్టి మునుపు ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలు, చెడిపోయే ప్రాచీన స్వభావం ఉన్నది. ఇప్పుడు మునుపటి స్థితిలో నుండి మనము బయటకు వచ్చి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి అని అంటే నీతి కలిగి, యథార్థమైన భక్తి కలిగి మనము నవీన స్వభావాన్ని అనగా నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. ఈ నూతన స్వభావము ఎలా వస్తుందంటే ఇక క్రింద చెప్తాడు, దేవుని పోలికగా సృష్టింపబడిన. నవీన స్వభావంలోనికి మనము రావాలి, నవీన స్వభావము ధరించుకోవాలి అని అంటే దాని అర్థం ఏంటంటే మనము దేవుని పోలికగా మార్చబడుచున్నాము. దేవుని పోలికగా మనము మార్చబడుచున్నాము గనుక మనలోనికి ఆయన స్వభావం వస్తుంది. అదే నవీన స్వభావము, క్రొత్త స్వభావము అనంటే దేవుని పోలికలోనికి మార్చబడాలి. దినదినము నీవు కాదు కనబడవలసినది ఇతరులకు, నీలో ఉన్న క్రీస్తు, నువ్వు క్రీస్తు స్వారూప్యంలోనికి, క్రీస్తు పోలికలోనికి మార్చబడి క్రీస్తు నీలో కనబడాలి. క్రీస్తు మాటలు నీ ద్వారా వినబడాలి. క్రీస్తు వంటి వైఖరి నీలో కనబడాలి. క్రీస్తు వంటి ప్రేమ నీలో కనబడాలి. అదే క్రొత్త జీవితం. అంటే క్రీస్తుని ధరించుకుంటే సరిపోతుంది. క్రీస్తు మనలోనికి వస్తే సరిపోతుంది. క్రీస్తులాగా మనం మారితే సరిపోతుంది. అలాంటి నూతన స్వభావాన్ని దేవుడి సంవత్సరము మీ అందరికీ ప్రసాదించి నడిపించునుగాక. ఆమేన్.